హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణా టెక్నాలజీస్. మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ వర్డ్ 365 వర్షన్లో ఇంపార్టెంట్ షార్ట్కట్ కీస్ గురించి అయితే నేర్చుకోబోతున్నామండి. సో మనకు ఆల్రెడీ కొన్ని ఇక్కడే చూపిస్తుంది చూడండి. కట్కి షార్ట్కట్కి Ctrl X, కాపీకి వచ్చేసి Ctrl C, పేస్ట్కి వచ్చేసి Ctrl V, తర్వాత ఫార్మాట్ పెయింటర్కి ఏమో Ctrl Shift C, Ctrl Shift V అని. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే మనం యూజ్ చేస్తామో వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా నేను ఆల్రెడీ ఇక్కడ నోట్ ప్యాడ్లో అయితే కొన్ని టైప్ చేసి పెట్టాను చూడండి. ఇక్కడ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్ బై 2 పాయింట్ Ctrl Shift గ్రేటర్ దాన్ అంటే మీ కీబోర్డ్లో నేరుగా మీరు Ctrl Shift గ్రేటర్ దాన్ ప్రెస్ చేస్తే అంటే ఈ టెక్స్ట్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ గ్రేటర్ దాన్ ప్రెస్ చేస్తే చూడండి ఫాంట్ సైజ్ పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను అలాగనే Ctrl Shift గ్రేటర్ దాన్ యూజ్ చేస్తున్నా, పెరిగిందా? Ctrl Shift లెస్ దాన్ అంటే ఏమవుతుందంటే ఫాంట్ సైజ్ అనేది 2 పాయింట్ పెరుగుతుంది తగ్గుతుంది. ఇక్కడ 12 ఉంది కదా, Ctrl Shift గ్రేటర్ దాన్ అంటే 14 అయింది, 16, ఓకే, 18, 20 అట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనకు ఇంకొకటి ఉంది ఏంటి అంటే షార్ట్కట్కి ఫాంట్ సైజ్ పెంచుకోవడానికే ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్ బై 1 పాయింట్ కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్ కంట్రోల్ సో చూడండి ఓపెన్ బ్రాకెట్ అని ఉన్నాయి. ఏంటంటే నాకు టెక్స్ట్ 2 పాయింట్ పెరుక్కోకుండా ఎంఎస్ వర్డ్లో ఇప్పుడు 20 అయిపోతున్నా 21, 22 అట్లా రావాలనుకో, మీ కీబోర్డ్లో మీరు ఏం చేయాలంటే కంట్రోల్ పట్టుకొని ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ అయితే చూడండి దాన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క పాయింట్ పెరుగుతూ పోతుంది. చూడండి 21 అయిందా, అదే మాదిరిగా ఇప్పుడు చూడండి 22, 23, 24, 25 తగ్గియాలంటే కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ అనమాట. 1 పాయింట్ తగ్గుతుంది, 1 పాయింట్ పెరుగుతూ పోతుంది అనమాట. ఓకే, సో ఇక బోల్డ్కి ఇక్కడ ఉంది Ctrl B, ఇటాలిక్ వచ్చేసి Ctrl I, అండర్లైన్కి వచ్చేసి Ctrl U. అదే ఒకవేళ మనము ఇప్పుడు అండర్లైన్ అనేది అప్లై చేస్తాం కదా, అండర్లైన్ అప్లై చేసినప్పుడు విత్ స్పేస్ అంటే స్పేసెస్ కూడా అండర్లైన్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. అట్లా కాకుండా ఓన్లీ వర్డ్స్కి మాత్రమే అండర్లైన్ అప్లై అవ్వాలి, స్పేసెస్కి వద్దనుకుంటే ఇక్కడ చూడండి అప్లై అండర్లైన్ ఫర్ ది సెలెక్టెడ్ వర్డ్స్ ఓన్లీ, స్పేసెస్ కాదు. ఏం షార్ట్కట్కి వాడాలి? Ctrl Shift W. చూడండి ఇప్పుడు వర్డ్ ఓపెన్ చేస్తున్నాం, కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ W అనేది ప్రెస్ చేస్తే వచ్చిందా అండర్లైన్ అనేది. అట్లా మీరు కూడా Ctrl Shift W మళ్ళీ ప్రెస్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చేంజ్ కేస్ అనే ఆప్షన్ ఉంది, అంటే అప్పర్ కేసులోను లోయర్ కేసులోను మనకు కావాల్సిన కేసులో కన్వర్ట్ చేసుకోవాలంటే. దీనికి షార్ట్కట్కి ఏందప్ప అంటే మీ కీబోర్డ్లో షిఫ్ట్ కీ పట్టుకొని F3 నొక్కాలి. ఇక్కడ చూడండి షిఫ్ట్ F3 అని ఉంది కదా, సో అది ఎలా యూజ్ చేయాలి? ఇప్పుడు షిఫ్ట్ పట్టుకోవాలి, ఇక్కడ ఫంక్షన్ కీస్లో పైన F3 అని ఉంటుంది. సో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా, పెరిగింది అప్పర్ కేస్. సో మరి చూడండి లోయర్, మరి సెంటెన్స్, మళ్ళీ అప్పర్, లోయర్, సెంటెన్స్. షార్ట్కట్ కీ ద్వారా ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే చేంజ్ కేస్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి చేంజ్ కేస్కి ఇది. తర్వాత అక్కడ సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ ఉన్నాయి. సూపర్ స్క్రిప్ట్కి షార్ట్కట్కి ఏంటంటే Ctrl Shift ప్లస్. ఏంది Ctrl Shift ప్లస్ అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ వర్డ్ తీసుకున్నాం, కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఈక్వల్ టు ఉంది కదా, దీన్ని ప్లస్ అంటాము. దీన్ని ప్రెస్ చేయండి, అదిగో సూపర్ స్క్రిప్ట్ అయిందా. మళ్ళీ నార్మల్గా రావాలంటే సేమ్ Ctrl Shift ప్లస్ నొక్కితే నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అట్లా మీరు డైరెక్ట్గా చూడండి Ctrl Shift ప్లస్. సబ్స్క్రిప్ట్కి ఏం షార్ట్కట్కి ఉంది? కంట్రోల్ పట్టుకోవాలి, ఈక్వల్ టు నొక్కాలి, అంతే తేడా. చూడండి కంట్రోల్ పట్టుకుంటాం, ఇక్కడ ఈక్వల్ టు నొక్కితే కిందికి వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ కంట్రోల్ ఈక్వల్ టు నొక్కితే నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. అది షార్ట్కట్, రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనము ఇక్కడ నోట్ ప్యాడ్లో చూడండి ఫాంట్ సైజ్ పెంచుకోవడము తగ్గించుకోవడం, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, చేంజ్ కేస్, వర్డ్కి ఓన్లీ అండర్లైన్ అప్లై చేసుకోవడం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఈ పర్టికులర్ సెలెక్టెడ్ పారాగ్రాఫ్కి మనం ఫాంట్ కలర్ పెట్టుకున్నాం, తర్వాత వచ్చేసి బోల్డ్ పెట్టుకున్నాం, ఇటాలిక్ పెట్టుకున్నాం, ఫాంట్ టైప్ అయితే తీసుకున్నాము, ఫాంట్ సైజ్ కూడా తీసుకున్నాం. ఈ ఫార్మాట్స్ అన్నీ ఒకేసారి క్లియర్ అయిపోవాలంటే ఇక్కడ క్లియర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ వాడతాం, అవునా. అండుకి షార్ట్కట్కి ఏమి Ctrl Z కదా, రీడుకి Ctrl Y,
ఇప్పుడు అట్లా కాకుండా ఈ మొత్తం ఫార్మాట్స్ అన్నీ క్లియర్ అవ్వాలనుకుంటే సో మనము ఇక్కడ క్లియర్ ఆల్ ఫార్మాటింగ్ అంటే కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ కొట్టాలన్నమాట. ఎట్లా కీబోర్డ్లో కంట్రోల్ స్పేస్ చూడండి నొక్కితే క్లియర్ అయిపోయింది. అట్లా మీరు సో ఈ క్లియర్ ఫార్మాటింగ్కి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత పారాగ్రాఫ్ అలైన్మెంట్స్కి ఇక్కడే ఉంటుంది. అలైన్మెంట్ లెఫ్ట్కి వచ్చేసి చూడండి షార్ట్కట్కి Ctrl L, అలైన్మెంట్ సెంటర్కి వచ్చేసి Ctrl E చూడండి సెంటర్కి వచ్చింది. అలైన్మెంట్ రైట్కి వచ్చేసి Ctrl R, అలైన్మెంట్ జస్టిఫైకి వచ్చేసి Ctrl J కదా. సో ఈ అలైన్మెంట్స్ ఇక్కడే ఉంటాయి కొన్ని, మీరు ఇక్కడ చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక లైన్ స్పేసింగ్ విషయానికి వస్తే 1.5 డబుల్ సింగిల్ లైన్ స్పేసింగ్కి మాత్రం ఇక్కడ ఏం షార్ట్కట్కి ఉన్నాయంటే 1.5 లైన్ స్పేసింగ్కి Ctrl 5 చూడండి. ఇప్పుడు వర్డ్ ఓపెన్ చేస్తున్నాం, కంట్రోల్ పట్టుకొని ఇక్కడ నెంబర్ 5 నొక్కితే 1.5 లైన్ స్పేసింగ్ వచ్చిందా. కంట్రోల్ పెట్టుకుని నెంబర్ 2 నొక్కితే డబుల్ లైన్ స్పేసింగ్ రావడం జరుగుతుంది. సో నా దగ్గర రికార్డింగ్కి జూమ్ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి అది మీకు వర్క్ అవడంలో మీరు ఒకసారి అయితే మీ కీబోర్డ్లో సో ట్రై చేయండి. మీ సిస్టంలో డబుల్ లైన్ స్పేసింగ్కి వచ్చేసి Ctrl 2, సింగిల్ లైన్ స్పేసింగ్కి వచ్చేసి Ctrl 1. సో చూడండి ఇక్కడ Ctrl 1 ప్రెస్ చేస్తే సింగిల్ లైన్ స్పేసింగ్ రావడం జరుగుతుంది. బట్ నేను జూమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల మీకైతే ఆ ఎఫెక్ట్ అనేది కనిపించదు. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. ఓకే, తర్వాత ఇక్కడ మనకు చూడండి ఆస్టరిస్క్ షో హైడ్ ఆప్షన్కి Ctrl స్టార్ నొక్కారనుకోండి మీరు డైరెక్ట్గా ఆ సింబల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక ఫైండ్కి వచ్చేసి Ctrl F, గోటుకి వచ్చేసి Ctrl G. ఓకే, తర్వాత రీప్లేస్కి వచ్చేసి Ctrl H, సెలెక్ట్ ఆల్కి వచ్చేసి Ctrl A. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇంపార్టెంట్ అయ్యేటివే మీకు ఇక్కడ షార్ట్కట్ కీస్ అయితే చెప్పడం జరిగింది. ఇకపోతే చూడండి సెలెక్ట్ చేసుకొని పారాగ్రాఫ్ ఫార్మాట్స్ అంటే గుర్తుపెట్టుకోండి అలైన్మెంట్ సెంటరు, తర్వాత వచ్చేసి లైన్ స్పేసింగు, ఓకే, ఇంకా ఫిల్ కలర్ ఇవన్నీ కూడా. ఈ పారాగ్రాఫ్ ఫార్మాట్స్ అన్నీ రిమూవ్ అవ్వాలంటే ఒకేసారి మీ కీబోర్డ్లో Ctrl Q ప్రెస్ చేయండి, అదిగో. సో పారాగ్రాఫ్ ఫార్మాట్స్ అన్నీ కూడా రిమూవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది. ఇకపోతే మీకు ఇక్కడ ఫైల్ సేవ్ ఓపెన్ ఇవన్నీ మీకు తెలిసిందే షార్ట్కట్ కీస్. ఏదైతే మీకు తెలియదో దాని గురించి అయితే మాత్రమే మీరు తెలుసుకోండి. ఓకే, మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఏంటంటే లాస్ట్ వరకు వింటున్న వాళ్ళకి, ఇప్పుడు నేను మళ్ళీ ఫాంట్ కలర్ పెట్టుకోవాలా, ఫాంట్ కలర్ పెట్టుకోవాలంటే ఎట్లా? సో కీబోర్డ్తోనే చేసుకోవాలి, మౌస్ లేకుండా ఏ విధంగా చేసుకోవాలంటే వెరీ సింపుల్. మీ కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి వదలండి. ప్రెస్ చేసి వదలగానే ఇక్కడ హోమ్, ఇన్సర్ట్ చూడండి పైన వీటన్నింటికి నంబర్. హోమ్ కావాలంటే హెచ్ నొక్కండి, ఇన్సర్ట్ కావాలంటే ఎన్ నొక్కండి, డ్రా కావాలంటే జేఐ నొక్కండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇవంతా. ఇప్పుడు నేను హోమ్ కావాలంటే హెచ్ నొక్కిన. ఎప్పుడైతే హోమ్ ట్యాబ్ సెలెక్ట్ అయిందో చూడండి ప్రతి ఒక్క ఆప్షన్కి క్యారెక్టర్స్ నంబర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఫాంట్ కలర్ కావాలా, ఏం నొక్కాలి ఇక్కడ ఎఫ్సి చూడండి. మళ్ళీ నీకు కావాల్సిన కలర్ కావాలంటే యారోస్, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో ఉంది కదా, ఏ చూడండి కలర్ దగ్గరకు వచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి సరిపోతుంది. మళ్ళీ నార్మల్గా రావాలంటే మరి ఆల్ట్ ప్రెస్ చేయండి, హోమ్ దగ్గర కదా హెచ్ నొక్కండి, ఫాంట్ కలర్ కదా ఎఫ్సి నొక్కండి, ఆటోమేటిక్ ఏముంది ఇక్కడ ఏ నొక్కండి, అది ఆటోమేటిక్ కలర్ వచ్చేస్తుంది. అట్లా ప్రతి ఒక్క దానికి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఈ సింపుల్ షార్ట్కట్ కీస్ మాత్రమే మీరైతే ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. సో మీకు యూజ్ అవుతాయి, ఎందుకంటే షార్ట్కట్ కీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు మౌస్తో 10 నిమిషాలు చేసే వర్క్ కీబోర్డ్తో 5 నిమిషాల్లో చేసి పడేయచ్చు అనమాట. కాబట్టి రాను మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అర్థమవుతాయి. ఇంకా మీరు గూగుల్లో వెతికారనుకోండి నంబర్ ఆఫ్ షార్ట్కట్ కీస్ వస్తాయి ఈ పర్టికులర్ ఎంఎస్ వర్డ్కి రిలేటెడ్. రోజుకు ఒక 5 షార్ట్కట్ కీస్ 10 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేయాలా, ఊరికే జస్ట్ మనం గెట్ బై హెడ్ కంటెస్టెంట్ చేయడం కాదు, ఒకటికి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలా. అది మీ మైండ్లో ఆటోమేటిక్గా గుర్తుకుండిపోతాయి అన్నమాట. కాబట్టి సో ఇది హోమ్ ట్యాబ్కి సంబంధించినటువంటి జస్ట్ మీకు ఇంపార్టెంట్ షార్ట్కట్ కీస్. ఓకే, సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.